హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజుని మోసం చేసిన వాడు అనామిక దగ్గరికి వచ్చి ఆ రాజు ఇంకా తప్పించుకోలేడు మేడం అని చెప్పేసి మనం వేసిన ప్లాన్ ప్రకారం వాడు చిక్కుకుపోయాడు. ఆ 100 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో కట్టలేడు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న అనామిక మాత్రం రాజుని అంత అంచనా వేస్తున్నావా ఏంటి? అంత సామాన్యుడు కాదు రాజు. ఇప్పటికే 2 కోట్లు కట్టేశాడు. ఇక్కడ మిగిలినవి వాడికి ఎంతసేపు చెప్పు, ఎలాగైనా సరే వాడు కట్టేస్తాడు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఒక్కసారిగా షాక్ అయిపోయి అనామిక వైపుకు చూస్తూ ఉండిపోతాడు. అవును, వాడి సంగతి నీకు తెలియదు. తన ఫ్యామిలీ కోసం, తన తాతయ్య కోసం ఏమైనా సరే చేస్తాడు. ఇంటి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాడు. మనం ఇద్దరం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాడైతే సరే మేడం, మీరు చెప్పిన విధంగానే అన్నీ నేను చేస్తాను అని చెప్పేసి అంటూ అక్కడ నుండి వెళ్ళి మనం వెతుకుతున్న ఆ రాస్కెల్ ఇక్కడే ఉన్నాడంట, ఫారెన్ మాత్రం వెళ్ళలేడంట అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునా, ఇక్కడే ఉన్నాడు, సరే అయితే నేను నా వైఫ్ కలిసి వెతుకుతాము, మీరు కూడా వెతకండి, వాడిని ఎలాగైనా సరే పట్టుకొని మీకు అప్పచెప్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు.